వెల్కమ్ టు వి5 న్యూస్. నా పేరు రాజేశ్వర్. ఈరోజు చూసినట్లయితే ఉన్నటువంటి రెసిడెన్స్ కాలేజ్ చూసినట్లయితే అది ఒక మురికి కూపం. అందులో ఇరుకైన గదులు, సరైన ఫుడ్ లేకపోవడం, ఇలాంటి వాటిపై వి5 న్యూస్ ఫోకస్ చేయడానికి వెళ్ళిన వి5 న్యూస్ కెమెరామెన్ పైన రిపోర్టర్ పైన దాడి చేశారు. అంతేకాదు కెమెరామెన్ కింద ఎత్తేసి తొక్కి చంపడానికి ప్రయత్నించిన రెసిడెన్స్ కాలేజ్. వాళ్ళకు పర్మిషన్లో ఉన్నవి కో ఎడ్యుకేషన్ కాలేజీలు 9 మాత్రమే. కానీ వాళ్ళు నడుపుతున్నది 26 కాలేజీలు. ఇంటర్మీడియట్ బోర్డు నుంచి పర్మిషన్ ఉన్నాయా లేవా, ఆ కాలేజీ అక్కడ పెట్టడానికి పర్మిషన్లు ఉన్నాయా లేవా చూసిన తర్వాతనే మీ పిల్లలను వేయండి. మీ పిల్లల యొక్క బంగారు భవిష్యత్తును మాత్రం నాశనం చేయొద్దని నేను చెప్తున్నాను. వి5 న్యూస్ రిపోర్టర్ని అక్కడికి ప్రశ్నించడానికి వెళ్ళిన వి5 న్యూస్ రిపోర్టర్ను మరియు కెమెరామెన్ కింద తొక్కి చంపడానికి ప్రయత్నించిన ఆ యొక్క యాజమాన్యం మాత్రం చట్టరీత్యా నేరమని తెలిసినప్పటికీ మరి కెమెరామెన్పై గట్టిగా చంపడానికి ప్రయత్నించిన రెసిడెన్స్ కాలేజ్ యాజమాన్యం. మరి దీనిపైన మేము కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. దానిపై వాళ్ళ రెసిడెన్స్ కాలేజ్ పైన 4 కేసు పోలీసు వాళ్ళు వేశారు. ఎలాంటి చర్యలు తీసుకుందో లేదో తెలియదు. కానీ ఇప్పుడు ఇకనైనా ఈ ప్రభుత్వం అయినా ఇలాంటి కాలేజీల పైన చర్యలు తీసుకొని ఇలాంటి కాలేజీలు ముందుకు సాగకుండా నిర్మూలించకపోతే భవిష్యత్ తరాలకు కావున ఇలాంటి కాలేజీల పైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా వి5 తరఫున కోరుతున్నాం. ఇలాంటి కాలేజీల మూత ఇంచకపోతే లక్షల్లో ఫీజులు గుంజుకున్న మాత్రం పిల్లల భవిష్యత్తు మాత్రం నాశనం అయిపోతుంది. ఇప్పుడు అయ్యప్ప సొసైటీలో ఉన్న కాలేజీలకు ఏ ఒక్క కాలేజీ కూడా పరిమితులు లేవు. కావున మీ పిల్లల యొక్క భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని భారీ భవిష్యత్ తరాలకు ఎదగాల్సిన మీ పిల్లల భవిష్యత్తు 1-2 సార్లు ఆలోచించుకొని వేయండి. లేదంటే మీ పిల్లల జీవితాలు అంతే. కావున తస్మత్ జాగ్రత్త. ఇంటర్మీడియట్ బోర్డుకు వ్యతిరేకంగా 26 కాలేజీ నడుపుతున్నారు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో చూసినట్లయితే 11 కాలేజీలు నడుపుతున్నారు. వాళ్ళ ఏ కాలేజీ కూడా పరిమితులు లేవు. ఏ ఒక్క కాలేజీ కూడా సేఫ్టీ ప్రికాషన్స్ కానీ ఫైర్ కానీ ఎలాంటి శానిటైజర్స్ కానీ లేవు. చూసినట్లయితే అక్కడ ఫీజులు మాత్రము లక్షల్లో ఫీజులు. కానీ పిల్లలకు మాత్రం ఎడ్యుకేషన్ అంతంత మాత్రమే ఎడ్యుకేషన్. మరి వాళ్ళకైనా ఫీజులు లక్షల్లో తీసుకుంటున్నప్పటికీ ఎడ్యుకేషన్ అయినా భారీగా ఉందంటే అది లేదు. అక్కడ క్వాలిఫైడ్ టీచర్స్ మాత్రం 20% మాత్రమే ఉన్నారు. మిగతా వాళ్ళందరూ ఉత్తర టీచర్స్ మాత్రమే ఉన్నారు. మరి మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? ఇంటర్ బోర్డుకి టోటల్గా వ్యతిరేకంగా బాయ్స్ క్యాంపస్లు అంటూ గర్ల్స్ క్యాంపస్లు అంటూ క్యాంపస్లు హాస్టల్లో నిర్వహిస్తున్న వైనం అయినప్పటికీ వీళ్ళ పిల్లలకు మాత్రం ఫుడ్ మాత్రము క్వాలిటీ లేని ఫుడ్ పెడుతున్నారు. మరి ఇలాంటి వాటి పైన గవర్నమెంట్ చర్యలు తీసుకోకపోవడం చాలా ఘోరం. మరి పాత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోగా ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది చూడాల్సి ఉంది. కావున ఇలాంటి కాలేజీల పైన వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా వి5 న్యూస్ తరఫున కోరుతున్నాం. వి5 న్యూస్, హైదరాబాద్.